హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి స్టేటస్, అదేవిధంగా పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి పూర్తి తాజా వివరాలైతే తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారండి పెండింగ్ బకాయిలన్నీ కూడా, అంటే ఎస్ఎల్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు జమ అవుతాయి? మాకు ఇంకా డిఆర్ఏఎఫ్స్ కానీ ఏవి జమ కాలేదు. మాకు కొంతమంది మాకు ఎస్ఎల్స్ జమ కాలేదు. ఈ విధంగా అయితే కొంతమంది మాకు 2023 ఎస్ఎల్స్ జమ కాలేదు. ఈ విధంగా అయితే అడుగుతూ ఉన్నారండి. వాటికి సంబంధించి ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎక్కడక్కడ పెండింగ్ బిల్లులు అయితే చాలానే ఉన్నాయండి. మెడికల్ బిల్లులు కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, సరెండర్ లీవ్ బిల్లులు, ఈ విధంగా డిఏ కానీ, పిఆర్సీ బకాయిలు, ఈ విధంగా చాలా అయితే పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి. ఏవి కూడా ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వం అయితే క్లియర్ చేస్తాం, మార్చిలోపు మెడికల్ బిల్లులు, ఏపీజీఎల్ఐ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాము, ఎస్ఎల్స్ కూడా పూర్తి స్థాయిలోనే క్లియర్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఎవ్వరికి కూడా జమ కాలేదండి. కొంతమందికి అంటే 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉన్న ఎస్ఎల్స్ మాత్రమే చాలామందికి జమ కావడం జరిగింది. కానీ పెద్ద పెద్ద అమౌంట్ 10 లక్షలు దాటిన తర్వాత ఎవరికి కూడా జమ కాలేదు. ఈ విధంగా ఏ బకాయిలు కూడా ఏ ఉద్యోగ పెన్షన్లకు ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్గా బకాయిలను అయితే క్లియర్ చేయలేదండి. ఇక మొత్తానికి బిల్లుల స్టేటస్ కనుక మనం గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి. మొత్తం పెండింగ్ బిల్లులు అన్నీ కూడా డిఏ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, మొత్తం అన్ని బిల్లులు కూడా, ఎస్ఎల్స్ కానీ అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి. అయితే ఏపీ ఖజానాకు 3,000 కోట్ల రూపాయలు రావటం జరిగింది. ఈ బిల్లులతో అయినా సరే కాస్త మేర ఎస్ఎల్స్ కానీ, పెండింగ్ బిల్లులు కానీ, పిఆర్సీలో డిఏ అరియర్స్లో బిల్లుల్లో కదలికైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అందరము కూడా భావించాము. కానీ ఎక్కడా కూడా ఉద్యోగ పెన్షన్లకి నిన్నటి నుంచి ఎక్కడా కూడా ఎవరికి కూడా జమ అయిన పరిస్థితి అయితే ఎక్కడ లేదండి. ఎక్కడా కూడా జమ అయినట్టు బిల్లులు ఎక్కడా కూడా సమాచారం అయితే లేదు. అయితే ఖచ్చితంగా ఈరోజు రేపట్లో కనుక బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే జమ అవుతాయి. లేదంటే ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా కొత్త ప్రభుత్వంలోనే మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక తాజా అప్డేట్ అండి. చాలామంది పోలింగ్ రేపు, అంటే రేపు పోలింగ్ అయిన ఈరోజు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కొందరైతే చెబుతున్నారు. ఇక అంతవరకు అయితే వేచి చూడాలి. ఏది ఏమైనా ఒక 2 రోజుల్లో బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే జమ అవుతాయి. లేదంటే కొత్త ప్రభుత్వమే యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.